పెళ్లి మండపంలో రామరాజు చాలా బాధపడుతూ, నా ముగ్గురు కొడుకులు నాకు మోసం చేశారు, ద్రోహం చేశారు అంటూ ఏవేవో చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ధీరజ్ ప్రేమని విశ్వక్ అరేంజ్ చేసిన ఆ అమ్మాయి లాక్ చేసి ఉంచుతుంది. ఇక ప్రేమ ధీరజ్ డోర్ ఓపెన్ చేయవే, నేనేంటో చూపిస్తాను అని ధీరజ్ అంటాడు. ఇక వెంటనే ప్రేమ కూడా, ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే చంపేస్తాను నేను నిన్ను అని అంటుంది. ఆ అమ్మాయి ప్రేమతో, ఇంతే లేవు, నువ్వు నన్ను కొడతావా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడుతారో చూద్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ చాలా బాధపడుతూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే 16 బుధవారం ప్రోమోలో ప్రేమ ధీరజ్ ఎలాగలగో తప్పించుకొని బయటపడతారు. ఇక ధీరజ్ ప్రేమతో అసలు టాస్క్ ఇప్పుడు ఉంది మనకి. ఒకవైపు ముహూర్తం టైం దగ్గర పడుతుంది. ఈలోపు మా అన్న ఎక్కడున్నాడో తెలుసుకొని కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాలి అని ధీరజ్ అంటూ, మా అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి చిన్న క్లూ అయిన దారి కూడా కనబడటం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ చాలా ఆలోచించి, మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ప్రేమ అంటూ ఉండగా, ఏంటి అని ధీరజ్ అడుగుతాడు. ఇక వాయిస్ రాకుండా ప్లాన్ గురించి ధీరజ్తో చెప్తూ ధీరజ్ ఓకే అని చెప్తాడు. ఇక ప్రేమ పెద్దత్త భద్రావతికి ఫోన్ చేస్తుంది. అత్త నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ప్రేమ అంటుంది. నువ్వు నాతో మాట్లాడే అంత ముఖ్యమైన విషయం ఏంటి అని భద్రావతి అడుగుతుంది. ఇక ప్రేమ ఏదో చెప్తూ ఉంటుంది. మనకి వాయిస్ రాకుండా చూపిస్తారు. అదే టైంలో విశ్వక్ ఒక చోట కార్ ఆపి ఇద్దరు రౌడీలని చందు దగ్గర కాపలా పెట్టి చందుకు ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చొని నవ్వుతూ ఉంటాడు. ఇక చందు కారు డిక్కీలో ఉండి విశ్వక్కి చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.